మళ్ళీలాగా ఆయన మళ్ళీ వస్తున్నాడు ఢిల్లీ అంటే వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అపాయింట్మెంట్ అడిగారు అక్కడ. మరి రేపు క్యాబినెట్ మీటింగ్ ఉందట. ఆ మీటింగ్ తర్వాత బయలుదేరి రావాలనేది ఆయన కోరిక. కోర్స్ వస్తే ఏం చెప్తారో అందరికీ తెలుసు కదా. ఏం చెప్తారమ్మా? విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, ఇంకా ఇలాంటివి, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయొద్దు అని ఇలాంటివన్నీ అడిగామని చెప్పి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా మళ్ళీ చెప్తారు. సాక్షిలో రాస్తారు. ఇంకొన్ని సాక్షి అనుబంధ నీలి ఛానల్స్లో వస్తాయి. కాకపోతే మరి నాకున్న సమాచారం, ఐ మే బి రాంగ్, ఈసారి అపాయింట్మెంట్ లేదు బై అంటారనేది మరి నాకున్న ఇన్ఫర్మేషన్. ఏమో గుర్రం ఎగరవచ్చులాగా ఆయనకి ఏమన్నా అపాయింట్మెంట్ దొరకొచ్చేమో, కానీ ఆయన కలవాలనుకుంటున్న ప్రయత్నం నిజం కాదు అన్నది కలగానే మిగిలిపోతుంది అనేది నా ఉద్దేశం ఈసారికి. ఎందుకంటే పూర్తి రంగులు బయటపడ్డాయి కాబట్టి. ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే, రేపు 5వ తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వారికి ఎంతో కావలసిన కడప ఎంపీ గారి బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు వస్తుంది. సో కాబట్టి మనసులోని ఉద్దేశం అది, పైకి చెప్పేది ఎప్పుడూ చెప్పేదే. మరి ఆ మనసులో ఉద్దేశం కోసం ఆయన వస్తున్నట్టుగా మరి ఊరంతా అనుకుంటున్నారు. అలాగే మరి ఈ పొత్తు పొడిచేలా ఉంది కాబట్టి ఆ పొత్తు పొడుపుని ఆపే ప్రయత్నం కూడా చెయ్యాలని అనుకుంటున్నట్టుగా ఊరంతా అనుకుంటున్నారు. మీరేమో పొత్తు ఉంటుంది అనేది గంటపదంగా చెప్తారు, ఉండాలి ఉండాలనేది మీ ఆశ కోరిక. కానీ అసలు సాక్షిలో అని ఇంకా వైసీపీ ఆశ కోరిక కాదు, ఆశయం కూడా. అసలు సాక్షిలో ఏమో అసలు పొత్తే ఉండదు, వీళ్ళకి పొత్తు అండర్స్టాండింగ్ లేదు అసలు ఈ రాష్ట్రంలో అనేది వాళ్ళు వార్తలు రాస్తారు. దాన్ని ఓహో, సాక్షి చూసావా నువ్వు కూడా? నేను చూసా. అందులో ఆల్రెడీ క్యాండిడేట్ల సెలక్షన్లు అన్నీ అయిపోతున్నాయి, ఇంకా పొత్తు లేదవచ్చు అని చెప్పి రాసుకున్నారు. అందుకనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సాక్షిలో రాశాడంటే అది అవదు డెఫినెట్గా. ఎందుకంటే దేశంలో ఒక అద్భుతమైన సుస్థిరత కోసం ప్రధాని గారు మరి కాస్త భావ స్వారూప్యం ఉన్నప్పటికీ మరి నితీష్ కుమార్ గారిని దగ్గరికి తీసుకోను, ఇంకెప్పుడు కూడా ఈ కట్ పర్మనెంట్ కట్ అని అన్నప్పటికీ మరి నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. కర్ణాటకలో మరి ఎలక్షన్లో ఒకరినొకరు నిందించుకున్నప్పటికీ మరి మా కుమారస్వామిని మరి ఎన్డీఏలో జాయిన్ చేసుకున్నారు. సో అలా ఒక అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించాలి